బావా, రాత్రి నాకు ఆకలేస్తూ ఉందంటే నువ్వు పండ్లు తీసుకువచ్చావు. ఆ పండ్లు తిన్న తర్వాత మనమిద్దరం ఒక్కటైపోయాం బావా. ఇక తాళి కట్టేసేయి. ఎలాగూ మనం ఒక్కటైపోయాం కదా! ఇంకా ఎందుకు బావా నా మెడలో తాళి కట్టకుండా ఇలా ఆలోచిస్తున్నావు? నేను ఈ విషయం ఎవరికీ కూడా చెప్పను. ఆచికి కూడా చెప్పను. కట్టేసేయి బావా, కట్టేసేయి అని చారు తాళి చూపించి అడుగుతూ ఉంటే, చూడు మన మధ్య ఏమీ జరగలేదు. నాకు చాలా బాగా తెలుసు. నేను నీకు తాళి కట్టను అని శ్రీను చెప్తాడు. నువ్వు తాళి కట్టకపోతే నేనేం చేస్తానో తెలుసా అని చారు అంటే, "ఆ! ఏం చేస్తావేంటి? నువ్వు ఏం చేసినా పర్వాలేదు. నేనైతే కట్టను" అని శ్రీను తేల్చి చెప్పటంతో, అయితే పెద్దనాన్న దగ్గరే నేను తేల్చుకుంటాను. నేను ఒకటైపోయామని నేను పెద్దనాన్నకి నిజం చెప్పేస్తాను. అప్పుడు పెద్దనాన్నే నాకు న్యాయం చేస్తాడు అంటూ చారు ఏడుస్తూ వెళ్తూ ఉంటుంది. చారు ఇంత కాన్ఫిడెంట్‌గా మాట్లాడుతోందంటే రాత్రి మేమిద్దరం ఒక్కటైపోయామా అని శ్రీను మనసులో అనుకుంటూ, చారు ఆగు ఆగు అంటూ శ్రీను వెనకాలే పరుగులు పెడుతూ ఉంటాడు. ఇక ఆద్య ఇంటి దగ్గర శ్రీను కోసం ఎదురు చూస్తూ ఉంటే ముందుగా చారు ఏడుస్తూ ఇంటికి వస్తుంది. పిన్ని పిన్ని అంటూ పార్వతిపై పడిపోయి చారు గోంగలు పెడుతూ ఏడుస్తూ నటిస్తూ ఉంటుంది. చారు ఏమైంది? రాత్రంతా ఏమైపోయావు అని పార్వతి అడుగుతూ ఉంటే, చెప్పమ్మా చారు, రాత్రంతా ఎక్కడికి వెళ్ళిపోయావు అని జానకి అంటుంది. అప్పుడే శ్రీను కూడా అక్కడికి వస్తాడు. సీనయ్య, నువ్వు రాత్రంతా ఇంటికి రాలేదని ఆద్య ఎంత కంగారు పడిందో. ఎక్కడికి వెళ్ళిపోయావు సీనయ్య అని జానకి కూడా అడగటంతో, చెప్పు శ్రీను అని ఆజ కూడా ప్రశ్నిస్తూ ఉంటుంది. అంటే పెద్దమ్మ, రాత్రి అక్కడ బాంబుల వర్షం కురిసిందా? అప్పుడు మేమిద్దరము తప్పిపోయి అడవిలోకి వెళ్ళిపోయాము. దారి తెలియకపోవటంతో రాత్రంతా అక్కడే గడిపేశాము. ఇదిగో ఇప్పుడు తెల్లవారి ఇంటికి వస్తున్నాము అని శ్రీను అంటే, బావా అది మాత్రమే చెప్తావేంటి బావా? రాత్రి ఏం జరిగిందో అది కూడా చెప్పు బావా అని చారు ఏడుస్తూ ఉంటుంది. అప్పుడు శ్రీను రాత్రి మత్తుపళ్ళు తిన్న తర్వాత అని ఒక్కటయ్యామని చెప్పుకు వస్తూ ఉంటాడు. దాంతో ఆద్య చాలా షాకింగ్‌గా వింటూ ఉంటుంది. ఇప్పుడేమో చారు ఖచ్చితంగా శ్రీనుని మోసం చేసి ఇలా చెప్పిస్తూ ఉంటుంది. మరి ఆద్య శ్రీనుని ఎలా కాపాడుకుంటుందన్నది రానున్న ఎపిసోడ్‌లో తెలుసుకుందాం.